Dharavi is one of the world's most heavily populated communities that plunges into utter darkness every day. But we are here to change that. We brought solar lamps to over 1,000 people across Dharavi, making a promise of a better life and better tomorrow for these people. Like, goody, subscribe, yes, goody, please. రాననుకున్నారా రాలేననుకున్నారా అంటూ కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రూపం మార్చుకుని జెట్ స్పీడ్ తో దూసుకొస్తూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇది న్యూసేనా? మొన్ననేమో డెంగ్యూ వచ్చింది, నిన్ననేమో మలేరియా వచ్చింది, ఈరోజు కరోనా వచ్చింది. మనుషులు ఉండాలా పోవాలా? నేను అనుకున్నా మళ్ళీ వస్తుంది ఇది కరోనా. రాత్రే కలవడ్డది నాకు. లేక లేక మా దోస్తుగాడు పార్టీ ఇస్తాడు. ఆ దరిద్రపోడు ఎప్పుడు పార్టీ ఇద్దామన్నా ఏదో ఒకటి వస్తుండే. ఇప్పుడు చూడు ఏకంగా కరోనానే వచ్చింది. ఆశుడు ఆడైతే నేను లేక పెళ్లికి మంచి లంగావని కుట్టించుకున్నా, అప్పుడే కరోనా రావాలా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? రోజు రోజు చిన్నపిల్లగాని అవుతున్నావా? పేపర్ చదివేటప్పుడు శానిటైజర్ రుద్దుకోవాలని తెలియదా? తేలి పట్టు. ఆ న్యూస్ పేపర్ కూడా ఇక్కడ తీసుకో, చదువుకో. ఇప్పుడు సరిత నా చేతిలోకి శానిటైజర్ కొట్టావు. సరే, వెరీ గుడ్. న్యూస్ పేపర్ ఎందుకు కొట్టావు? స్ప్రే. ఇప్పుడు చూడు ఎంత పక్క పడ్డది. అంటే న్యూస్ పేపర్ కి క్రీములు ఉంటాయని కొట్టినా. ఇక్కడ న్యూస్ పేపరే పక్క పడ్డది నీ వల్ల. చచ్చిపోయింది పేపర్. ఇప్పుడు న్యూస్ ఏంటి చదవాలి చెప్పు? న్యూసే కదా, నిన్నటి న్యూస్ చదువుకో. మంచిదమ్మా, మంచిది. నువ్వు వండుపో, కూర వండుపో, కిచెన్లో పోయి. అకి నా చిట్టి బుర్రకి ఒక మంచి ఐడియా వచ్చింది. ఇప్పుడు నేను పోయి అది మమ్మీకి చెప్తా. మమ్మీ నన్ను పొగుడుతుంది, నువ్వు వినాలి. మమ్మీ, మనకు అసలు కరోనా రావద్దంటే నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. శానిటైజర్ నువ్వు వండుతున్నావు కదా, అయితే దాంట్లో వేసినావు అనుకో, మన కడుపులో ఉన్న క్రిములు అన్ని చచ్చిపోతాయి. మనకు అసలు కరోనా రాదు. ఇంకా వేసామే దాంట్లో డేటాయిల్ అయ్యి, ఫినాయిల్ అయ్యి, లైజాయిల్ అయ్యి అన్నీ వేయాలా. అప్పుడు క్రిములు కాదు సామ్య, మనమే పోతాం పైకి. హార్పిక్ కూడా కావాలంటే వచ్చి. ఏందిరా లడ్డు, ఎందుకు అట్లా అరుస్తున్నావు? కరోనా మళ్ళీ వస్తుందంట. ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ పడితే అప్పుడు ఇంట్లో ఊసబెట్టి కూడా ఆన్లైన్ క్లాసులు చెప్తాడు. అప్పుడు నేను ఆడతా ఇక చెప్పాక్ 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 చెప్పాకని. ఏందే మమ్మీ, అసలే పెళ్లిళ్ళ సీజన్, ఇప్పుడే రావాలా ఈ కరోనా? అవునే, మంచిగా పెళ్లిలో బియ్యం అన్నం తినేసి వద్దాం అనుకుంటే బియ్యం ఇంట్లో తక్కువ అవుతుండే కదా, మంచిగా పాడ ఇప్పుడే రావనే కరోనా కూడా. అదే కదా, మరి పెళ్లిళ్ళు ఎట్లా చేస్తారు? అంటే ఏం చేస్తారు, ఇంట్లో పంతులు పిలుచుకొని పెళ్లి చేసేస్తారు. మమ్మీ లాస్ట్ టైం కరోనా ఎలగొట్టడానికి ఏం చేసినాం? ప్లేట్లు వలగొట్టాం, గుర్తుందా? ఇట్లా దాన్న ఈసారి నేను కొంచెం టెక్నిక్ గా ఆలోచిస్తా. ఏం తెలుసా, మనం ఈసారి బకెట్లు వలగొడదు, ఇట్లా బకెట్లు పొలగొడదు, మొత్తం కరోనా ఎగిరిపోతుంది. బకెట్లు ఉన్నాయి, వలిగిపోతాయి. కరోనా పోతుంది. అఖిల్గా ఇద్దా. నేను తాగమా, నేను బాగానే ఉన్నా. తాగరా? అరే మంచిగా ఉన్నాను కరోనా, కషాయం తాగిపిస్తా. అరే నేను తాగను. నేను అరే తాగాలి. మమ్మీ నేను బాగానే ఉన్నా, డోంట్ ఫోర్స్ మీ, ఓకే? ఇంగ్లీష్ మాట్లాడతావేమ్రా? మమ్మీ చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ మాట్లాడటం, ఎప్పుడేమో ఇంగ్లీష్ మాట్లాడితే కొడుతున్నావు. కషాయం తాగిపిస్తారా చెప్పు? నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నా. తాగురా, తాగు. మమ్మీ ఇది లెమన్ జ్యూస్, నా కడుపులో కాదు మమ్మీ, పులిహోర దాంట్లో పోయాలి. మమ్మీ చెంప ఖాళీగా ఉంది కదా, నువ్వు పట్ట కొట్ట దెబ్బలు తాకుతున్నాయి ముందే. అరే ఇది లెమన్ వాటర్ రా. ఈ కరోనా టైంలో ఇది తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. తాగు, నేను వచ్చే వరకు మొత్తం తాగి పెట్టాలి. అరే కొట్టురా, కొట్టాలి నువ్వు అయితే ఫస్ట్. అరే నీ ఎనుకలో ఉండరా కొట్టు. అరే ఎప్పటిదాకా నేనే కాపాడాలరా నిన్ను. అబ్బా ఏం లొల్లి పెట్టావురా లడ్డుగా మా ఇంటికాడ. ఓ కరోనా వస్తున్నాడు ఇంటికో. ఆంటీ చిన్నపిల్లలకి కరోనా రాదు, అర్థమవుతుందా మీకు? ఆ నెత్తికి చెడ్డ ఏందిరా? ఇది షీల్డ్ లాగా అనమాట, నాకేం కాకుండా నీకు. చచ్చిపోయినా వారా లడ్డుగా ఫ్రీ ఫైర్ లా? అవునా, చచ్చిపోయినా. నీకెట్లా తెలుసు? నేనే వైఫై బంద్ చేసిన.
ఆ కరోనా నన్ను చంపకముందే నువ్వు నన్ను చంపేస్తావు అన్నమాట. లేకపోతే మా ఇంటి ముంగడ వచ్చి కూర్చొని వైఫై వాడుతున్నాడు. చెప్తా నీ పని తర్వాత చెప్తా. కొట్టోడా పో ప్లీజ్. ఫ్రీ ఫైర్ ఆడుకుంటా ప్లీజ్. అదే మమ్మీ ఏంది ఇల్లంతా కంపు వాసన వస్తుంది. ఏంది శానిటైజర్ స్ప్రేనా? మమ్మీ నేను అట్లా బయటికి వాళ్ళా? బయటకు వస్తున్నావా? మాస్క్ కట్టుకో, ఖర్చు కట్టుకో. దుపట్టా కట్టుకో, హెల్మెట్ పెట్టుకోపో. హెల్మెటా? ఏ స్వామి కూర్చోదా నువ్వు కూర్చో. మమ్మీ కరోనా కన్నా ముందే నువ్వే చంపేసినట్టున్నావు స్వామిని. అయితే అడుగురు ఎన్ని గానం కట్టించినావు ముక్కుకి? అరే ముందు జాగ్రత్తరా. ఆగు బాబు నువ్వు తీసేయి. ఇగో అగో పాపం చూడు ఊపిరి ఆడతలేదు పిల్లకి. అరే ఇవన్నీ పెట్టుకొని పోవాలరా, లేకపోతే లేదు. నాకేం ప్రాబ్లం లేదు మమ్మీ, నేను పెట్టుకుంటా. ఆ పిల్లకే ప్రాబ్లం లేదు, నీకెందుకురా? మమ్మీ నువ్వు ఏమనుకుంటున్నావు మమ్మీ? బయటికి పోగానే మాస్కులన్నీ తీసేస్తావు మమ్మీ, ఎందుకంటే సోకులు ఎక్కువ కదా. మమ్మీ ఇగో నీకు అర్థమైతే నువ్వు కళ్ళు పైన పెట్టి చూస్తున్నావు, కింద నలిపేస్తుంది నా కాలు. అమ్మో సౌమ్య నిజమా? మమ్మీ నువ్వు అఖిల్ మాటలు నమ్ముతున్నావా? నిమిషంకి ఒక అబద్ధం చెప్తాడు మమ్మీ. మమ్మీ నీకు అర్థమైతే లేదు మమ్మీ. పొద్దున నీ చెవులో పువ్వులు పెడుతుంది సౌమ్య, అది కూడా తెల్ల మల్లె పూలు పెడుతుంది చెవులు. అయితే ఎందుకు తెలుసా? ఇప్పుడు సౌమ్య బయటకు అయింది అనుకో, హాయ్ గైస్ దిస్ ఇస్ మై ఫిట్ చే అని చెయ్యాలి కదా. మాస్కులను పెడితే ఎట్లా చేస్తావు చెప్పు? సౌమ్య గమ్మని ఇంట్లో ఉండు. మమ్మీ ఇప్పుడు చెయ్యి ఫిట్ చెయ్యి. హాయ్ గాయ్స్ అని. సో గైస్ ఇదన్నమాట మన ఇంట్లల్లో జరిగే లొల్లీలు ఇంకా కథలు ఈ కోవిడ్ టైం. ఒకవేళ కోవిడ్ వస్తే సో మీరు కూడా ఇంట్లో జాగ్రత్తగా ఉండండి అండ్ బయట తిరగడానికి పోయినప్పుడు మాస్క్ వేసుకొని ఉండండి. ఓకేనా? స్టే సేఫ్ అండ్ స్టే జాగ్రత్త. రెండు ఒకటే కదా. సారీ ఇంటి ఫుడ్ తినండి, బయట తింటే తినకుండ్రి, మంచిగా ఉంది, ఆరోగ్యంగా ఉంది. ఇదే ఇదండి, ఇంటి ఫుడ్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. బయట ఫుడ్ తినకండి, ఆరోగ్యం పాడు చేసుకోకండి. ఇదేనా సార్? ఓకేనా? సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ కోవిడ్ వస్తే మీరు ఏం చేస్తారో అది కమెంట్లో కూడా చెప్పండి. నెక్స్ట్ పార్ట్ రావచ్చు కాబట్టి ఓకే. మీరు అందరు ఐడియాస్ కమెంట్లో చెప్పండి, అవన్నీ ఒక వీడియో లాగా చేసి వీడియో వేసాం. నెక్స్ట్ ఏం చేయాలి అది కూడా చెప్పండి గైస్. అప్పటికి టాటా బాయ్ బాయ్. ఈరోజు కరోనా కాదు నన్ను అప్పుడప్పుడు తీసుకుంటే మొన్న డెంగ్యూ, నిన్న మలేరియా, ఈరోజు కరోనా వచ్చింది. ఏంది ఇదంతా? న్యూస్ పేపర్ ఎందుకు కొట్టినావు? పెట్టి మళ్ళా పెట్టరా అని చెప్తా. ఇదిగో న్యూసేనా? మొన్ననేమో డెంగ్యూ వచ్చింది, నిన్ననేమో ఏది న్యూసే కదా. నిన్నటి న్యూస్. 1 2 3 సార్ నీ డైలాగ్ బస్ 1 2 3 సార్.